హనుమంతుని వరం శనివారం కథ. ఒకసారి శనీశ్వరుడు సాక్షాత్తు పరమశివుని పైన ప్రభావం చూపించి తను చాలా గొప్పవాడిని అని అనుకోసాగాడు. అప్పుడు పరమశివుడు తన అంశ అయిన హనుమంతునిపై విజయం సాధించినప్పుడు మాత్రమే శనీశ్వరుని గొప్పతనం రుజువు అవుతుందని పలుకుతాడు. శనీశ్వరుడు హనుమంతుడిపై విజయాన్ని ప్రకటించటానికి ఆతృతగా గంధమదన పర్వతానికి బయలుదేరతాడు. హనుమంతుడు నేటికి గంధమదన పర్వతంపై నివసిస్తూ రామనామ జపం చేసుకుంటూ ఉంటాడు. సరాసరి గంధమదన పర్వతంకు బయలుదేరి వెళ్ళిన శనీశ్వరుడు దారి మధ్యలో ఆశీర్వాదం కొరకు తన తండ్రి గారైన సూర్యభగవానుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు సూర్యుడు అలాంటి ఆశీర్వాదాన్ని తాను చేయలేనని కరాఖండిగా చెప్పేస్తాడు. హనుమంతుడు సామాన్యుడు కాదు, సకల దేవతా స్వరూపుడు. ఆయనపై ఎవరు విజయాన్ని సాధించలేరు అని, ఆయనను శరణు వేడితే శనీశ్వరుడికి సకల శుభాలు కలుగుతాయని హెచ్చరించాడు. అయినా కూడా తండ్రి మాటను పట్టించుకోకుండా శనీశ్వరుడు సరాసరి గంధమదన పర్వతానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళగానే హనుమంతుడు రామనామ జపంలో లీనమై ఉంటాడు. ఆయన పరిసరాలు పట్టకుండా రామ 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 అంటూ జపం చేస్తూ ఉంటాడు. శనీశ్వరుడు అదే అదునుగా భావించి తన ప్రభావం చూపించటానికి హనుమ అతిథిగా వచ్చానయ్యా, ఆసనం సమర్పించమని అడుగుతాడు. హనుమ పరమ ఆదరణతో అక్కడ ఒక ఆసనాన్ని వేయబోయాడు. అప్పుడు హనుమంతునితో శనీశ్వరుడు, హనుమ, ఆ ఆసనము నాకు వద్దు, నాకు ఒక విశేషమైన ఆసనము కావాలి అని అడిగాను. సరే స్వామి, మీరు ఏమి ఆసనం కావాలో అడగండి అని హనుమ అనగానే శనీశ్వరుడు చాలా తెలివిగా నీ శిరస్సుపై కూర్చుంటాను అని అన్నాడు. హనుమంతుడు అప్పుడు సరే స్వామి, మీ మాట ఎందుకు కాదనాలి, వచ్చి నా శిరస్సుపై కూర్చోండి అని జపం వేళలో తాను ధరించే రామునిచే ప్రసాదించబడిన కిరీటాన్ని తీసి పక్కకు పెట్టి శనీశ్వరుడిని తన శిరస్సుపై కూర్చోవడానికి ఆహ్వానించాడు. శనీశ్వరుడు ఆనందముగా హనుమతలపై కూర్చున్నాడు. ఎంతసేపటికి శనీశ్వరుడు దిగకపోయేసరికి తన జపానికి ఆటంకం ఏర్పడటంతో పక్కనున్న బండరాయిని తీసుకుని తన తలపైన వత్తాడు. శనీశ్వరుడికి ఒంటి నిండా గాయాలు అయ్యి హాహాకారాలు చేస్తూ ఉంటే హనుమంతుడు ఆ బండరాయిను తీసి పక్కకు పెట్టాడు. అలా పెట్టగానే శనీశ్వరుడు వెంటనే క్రిందకు దిగి వచ్చి ఎదురుగా నిలబడి, హనుమా, ఇంతటి బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మా నాన్నగారు ముందరే చెప్పారు నువ్వు బలవంతుడు అని, కానీ నేను ఇప్పుడే కల్లారా చూస్తున్నాను. నీ బలానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు హనుమంతుడు పరమ వినయంతో, నా బలానికి కారణం ఒక్కటే, నిరంతర రామరామ జపమే అని పలికెను. సరే, ఏదైతే అది అయ్యిందిలే అని బ్రతికి బట్టగట్టాను అని అనుకొని శనీశ్వరుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే గాని ఒంటి నిండా గాయాలు అయ్యాయి. ఆ గాయాలన్నిటినీ మాంచివేసుకోవడానికి తపస్సు చేసి తన తండ్రి అయిన సూర్యభగవానుని ఉపాసించి తిరిగి స్వస్థుడయ్యాడు. అలా స్వస్థుడైన శనీశ్వరుని మనసులో మాత్రం హనుమంతుని వల్ల తాను పొందిన అవమాన భారం అట్లానే ఉంది. ఈసారి ఎలాగైనా సరే హనుమంతుడిపై విజయం సాధించాలి అనే తలంపుతో మళ్ళీ హనుమంతుని వద్దకు బయలుదేరాడు. అప్పుడు దేవతలు అందరూ హనుమంతుడి చేతిలో ఒక్కసారి పరాజయాన్ని పొందావు, మరొకసారి వెళ్ళి పాటలు పడటం ఎందుకు అని వారించినా సరే ఈసారి ఎలాగైనా హనుమంతుడిపై విజయం సాధిస్తాను అని అందరి ముందు ప్రతిజ్ఞ చేసి సెలవు తీసుకోవడానికి తన భార్య వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆమె, స్వామి, మీరు వెళ్ళడం నాకేమాత్రమూ ఇష్టం లేదు. మీరు వెళ్ళి పరాజయం పొందితే అంతకన్నా వేరే అవమానం ఉండదు అని తలదించుకుంది. సరే సరే, ఇలాంటి మాటలు కట్టిపెట్టి విజయాన్ని ఎలా సాధించాలో ఆ మార్గాన్ని చెప్పమనగా వేరే దారి లేక ఆమె ఈసారి హనుమానికి ఎదురుగా కాక వెనుకగా వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అని చెప్పింది. శనీశ్వరుడు సరాసరి మళ్ళీ గంధమదన పర్వతానికి బయలుదేరతాడు. ఆ గంధమదన పర్వతంపై హనుమానుడు యథావిధిగా రామనామము జపిస్తూ ఉంటాడు. ఈసారి వెనక నుండి వెళ్ళాడు శనీశ్వరుడు. వెనక నుండి రావడంతో హనుమానుడు గమనించలేదు. వెనక ఉన్న తోక మాత్రం ఒక్కసారే పాసములాగా శనీశ్వరుణ్ణి చుట్టివేసింది. దానితో ఊపిరి ఆడక కళ్ళు తేలేశాడు శనీశ్వరుడు. ఇంతలో ఇది ఏమీ తెలియని హనుమంతుడు ప్రాతఃసమయం కావడంతో ప్రాతఃసంధ్యను ఆచరించడానికి ఒక్కసారిగా ఎగిరి రామసేతువుకు బయలుదేరాను. హనుమంతుడు అలా వెళ్తున్నప్పుడు హనుమంతుని తోక దారికి అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద కొండలను ఢీకుంటూ వస్తూ ఉంది. ఆ తోకతో చుట్టబడిన శనీశ్వరుడు గాయాల పాలవుతూ ఉన్నాడు. రామనామ పారవస్యంతో ఈ విషయమే గమనించలేదు హనుమంతుడు. ప్రాతఃసంధ్య ఉపాసన ముగించుకుని తిరిగి హనుమంతుడు గంధమదన పర్వతానికి చేరుకుని ఆసీనమయ్యాడు. ముందు తోక ఆసీనమవ్వగా దానిపైన హనుమంతుడు ఆసీనమయ్యాడు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన శనీశ్వరుడు మరింతగా హాహాకారాలు చేయడంతో హనుమ ఎవరో హాహాకారాలు చేస్తున్నారని లేచి నిల్చుని శనీశ్వరుణ్ణి చూశాడు.
అప్పుడు శనీశ్వరుడు బుద్ధిగడ్డి తిని మళ్ళీ విజయం ప్రకటించడానికి వచ్చాను అని, ఇహ మరెప్పుడూ ప్రయత్నించనని హనుమంతుడి గొప్పతనాన్ని ఒప్పుకుని తనని విముక్తిని చేయమని శరణు వేడతాడు. అప్పుడు హనుమంతుడు ఎవరు అయితే తన దీక్ష చేస్తారో, శనివారం తనని పూజిస్తారో అలాంటి హనుమాన్ భక్తులను పట్టి పీడించను అని మాట ఇస్తే వదిలిపెడతాను అని పలుకుతాడు. శనీశ్వరుడు సరే అని అంగీకరించడంతో హనుమానుడు శనీశ్వరుని బంధ విముక్తిని చేస్తాడు. శనీశ్వరుడు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి వెళ్తూ తన తీవ్రమైన గాయాలు మానడానికి మార్గం చెప్పమనగా, నువ్వుల నూనెతో సింధూరమును కలిపి ఆ గంధాన్ని తనకి పట్టిస్తే ఉపశమనం లభిస్తుంది అని చెబుతాడు. శనీశ్వరుడు అలాగే చేసి తిరిగి స్వస్థుడు అవుతాడు. అందుకే హనుమాన్ భక్తులు శనివారం నాడు గంధ సింధూరంతో స్వామిని అలికి పూజించడం వలన కానీ, మరి ఏ విధంగా పూజించినా జపించినా కానీ శనీశ్వరుడి యొక్క ప్రభావానికి గురి అవ్వరని హనుమానులు ఇచ్చిన వరం. శని త్రయోదశితో కలిసిన శనివారం రోజు అయితే ఇంకా చెప్పలేనంత విశేషం. మరొక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. రావణుడు చెరలో బందీగా ఉన్న శనీశ్వరుడికి ఆంజనేయుడు విముక్తి కలిగించాడు. దానికి కృతజ్ఞతగా హనుమ భక్తులకు ఎలాంటి కీడు తెరపెట్టనని అప్పుడు ప్రమాణం చేశాడు. మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని శనీశ్వరుణ్ణి రావణాసురుడు బంధించాడు. ఆకాశంలో శనిగమనంతో మేఘనాథుడికి అమరత్వం కలుగలేదు. దీంతో కోపోద్రేకుడైన రావణుడు గొలుసులతో శనిని బంధించి చెరసాలలో వేశాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకా దహనం చేశాడు. ఈ సందర్భంగా బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు. దీంతో హనుమ తన శక్తితో లంక నుంచి శనీశ్వరుణ్ణి విసిరితే వచ్చి భారతదేశంలో పడ్డాడట. దీన్నే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు 30 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం శనేశ్వర ప్రాంతంగా పిలుస్తున్నారు. ఆ సమయంలో చిన్న అగ్నిపర్వతం విస్ఫోటనం అక్కడ సంభవించిందని చెబుతారు. శని అక్కడి నుంచి రావడానికి ముందు ఆ మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. బంధవిముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని శని ప్రమాణం చేస్తాడు. ఏలినాటి సమయంలో కూడా ఎలాంటి హాని ఉండదనేసి వరం ఇస్తాడు. జై హనుమాన్.